హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. డిసెంబర్‌లో దత్తాత్రేయ జయంతి జరుగుతుందని చెప్పాను గదండీ! ఈరోజైతే దత్త జయంతి. అంటే డిసెంబర్‌లో వచ్చే పౌర్ణమి రోజైతే దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలైతే మా ఊరు వాళ్ళు జరుపుకుంటారు. ఈ వరదవెల్లిలో జరిగే దత్తాత్రేయ స్వామి జయంతికైతే మేము గూడా వెళ్ళినాము. ఎందుకంటే ఇది విలేజ్‌లో జరుగుతది గాబట్టి జాతర అంటే అందరికి చూడాలనే కుతూహలం అయితే ఉంటది గదా! అట్లా అని మా పిల్లలు గూడా జాతర అయితే వెళ్దామని అన్నారు. ఊర్లో గాబట్టి మేము గూడా అట్లా తిరిగొద్దామనైతే సాయంత్రం పూట అయితే ఇట్లా బయలుదేరినాము. దత్తాత్రేయ జయంతి ఉత్సవాలైతే చాలా చాలా ఘనంగా జరుపుకుంటారు మా విలేజ్ వాళ్ళు. సంవత్సరంలో ఒక్కసారి జరిగే ఈ జాతరకైతే ఊర్లో వాళ్ళందరైతే 3 డేస్ అయితే అక్కడనే జాతరలో అయితే గడుపుతారు. అన్నదానం ఉంటది 3 డేస్. అక్కడనే భజనలు అట్లా అన్నీ అయితే జరుపుకుంటారు. కుంకుమ పూజ అని. నేనైతే అట్లాంటి పూజలేం చేయను గాబట్టి, నేనైతే సెకండ్ డే అయితే వెళ్ళాను. మా విలేజ్ అయితే ఇట్లా చూడ్డానికి పక్కా పల్లెటూరు వాతావరణం అయితే చాలా బావుంటది. ఇట్లా మా ఇంటి దగ్గర నుంచయితే ఒక కొన్ని మీటర్ల దూరంలోనే అయితే ఇది జయంతి ఉత్సవాలయితే జరుగుతాయి. చూస్తున్నారు గదా! ఒక పక్క వాటరు, మధ్యలో రోడ్డు, మళ్ళీ రైట్ సైడ్‌లో పంట చేన్లు ఇవైతే పొలాలైతే వరి చేనులైతే కట్ జేసి ఉన్నాయి. అందుకోసమైతే ఈ పార్కింగ్ ప్లేస్‌గానైతే ఉపయోగించుకున్నారు. చాలా వెహికల్స్ అయితే అక్కడ పార్కింగ్ అయితే చేసిర్రు. ఇట్లా లెఫ్ట్ సైడ్‌లో అయితే కనిపిస్తుంది గదా! ఈసారైతే చాలా వాటర్ వచ్చేసింది. చిన్న పిల్ల తోవలాగుండే ఆ దారి నుంచయితే ఒక చోట అయితే కొంచెం పిల్ల తోవలాగుండే చోటు నుంచయితే వెళ్తే ఒక కిలోమీటర్ దూరంలో అయితే మళ్ళీ ఒక గ్రౌండ్ లాగా అయితే చేసి అక్కడైతే ఇట్లా ఉత్సవాలైతే జరుపుతున్నారు. ఈ ఉత్సవాల కోసం అయితే ఇట్లా చూస్తున్నారు గదా! చాలా అంటే చాలా వెహికల్స్ వచ్చినాయి. మేమైతే ఇట్లా ఈవినింగ్ పూట అయితే బయలుదేరినాము. మార్నింగ్ అంతా మా ఆయనకు పనుండే వర్క్ బిజీలోనైతే మేము డే మొత్తంలో అయితే వెళ్ళలేకపోయినాము. సాయంత్రం 4:30, 5 ఆ టైంలో అయితే ఇట్లా జాతర పిల్లలనైతే దింపుకొద్దామనైతే మేమైతే జాతర ఎళ్ళినాము. ఆ పాటకి ఈ అన్నదాన కార్యక్రమాలు అంతా అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. పూజలైతే ఒకరోజు ముందైతే జరుపుకున్నారు. థర్డ్ రోజైతే పూజలైతే జరిగిపోయినాయి. మేమైతే ఫోర్త్ డే రోజైతే వెళ్ళినాము. డిసెంబర్ 4థ్‌కైతే మేము వెళ్ళినాము. ఇక్కడైతే చూస్తున్నారు గదా! మేమైతే సాయంత్రం అయిందొచ్చేసరికి లైట్స్ గూడా చాలా అయినాయి. పిల్లలైతే అవి గొను, ఇవి గొను అని అయితే అన్నీ జూస్తున్నారు. నేను గూడా జూసిన కొన్ని అయితే. షాపింగ్ మాల్‌కు వెళ్ళి అన్నీ చూసే కన్నా ఇట్లాంటి జాతరలో జూడడం అదొక థ్రిల్లు. ఇట్లా బియ్యం గింజ మీద కీ చైన్స్ అయితే బియ్యం గింజ మీదనైతే పేర్లు ఇట్లా రాయించుకొనైతే కీ చైన్స్ అయితే తయారు జేయించుకుంటారు. ప్రతి జాతరలో ఉన్నట్టు ఇక్కడ జాతరలో గూడా ఇట్లా కీ చైన్స్ మీద పేర్లు రాయడము, బియ్యం గింజ మీద పేర్లు రాయడం అయితే ఇది ఇక్కడ గూడా ఉంది. మేమైతే ఒక 2, 3 కీ చైన్స్ అయితే తీసుకున్నాము. ఈ జయంతి ఉత్సవాల్లో ఒక మెమొరబుల్‌గా ఉండాలనైతే మేము ఒక తమ్ముడు వాళ్ళు మేము అయితే ఒక 2, 3 కీ చైన్స్ మీద అయితే పేర్లు రాయించినాము. ఇక్కడ జయంతి ఉత్సవాల్లో అయితే ఆహ్, పోలీసుల పోలీసులైతే చాలా మందే వచ్చారు. ఎట్లాంటి అల్లర్లు జరగకుండానైతే ఇట్లా బందోబస్తు అయితే ప్రతిసారి ఉంటది. తర్వాత మా విలేజ్ వాళ్ళు గూడా చాలా సహకరిస్తారు. అల్లర్లు జరగకుండా కేరింగ్‌గా పిల్లల విషయంలో జాగ్రత్తగానైతే బాగా కేర్ తీసుకుంటారు. బోటు దగ్గర గూడా మా విలేజ్ వాళ్ళైతే జాగ్రత్తగా ఎక్కించడము, దించడం అట్లా అయితే జేస్తారు. చాలా మట్టుకైతే ఇక్కడ కనిపిస్తుంది గదా! అక్కడనైతే ఒక స్టేజ్ లాగా వేసి దేవుడి విగ్రహాలు అట్లా ప్రతిమలైతే పెట్టేసి, అలంకరణ చేసి, తర్వాత భజనలైతే చేస్తూనే ఉన్నారు. నైట్ వరకి అట్లా మేమొచ్చే వరకి గూడా చీకటి పడినాక గూడా భజనలైతే చేసిర్రు. తర్వాత కొంతమందైతే కోలాటాలు, నృత్యాలైతే దేవుడి పాటల పైనైతే చేసిర్రు. ఇట్లయితే ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే ఏర్పడింది. భక్తి శ్రద్ధలతోటైతే దేవుడిని ఇట్లా పూజ చేసుకోవడము. విలేజ్ వాళ్ళంతా ఒక చోట చేరి ఇట్లా భజనలు, పూజలు చేసుకోవడం వలనైతే ఒక సామరస్యంగా ఉండడం అయితే చాలా మట్టుకైతే చాలా బాగా అనిపించింది. ఇట్లా అన్ని విలేజెస్‌లో జరగవు. జాతర సందర్భంగా మాత్రం ఇట్లా జాతరలో ఒక విలేజ్ వాళ్ళైతే కలిసి పండగ చేసుకోవడం అయితే
ఇక్కడ గుడులున్న చోట, జాతరలు జరిగే చోట మాత్రమే జరుగుతది. ఇట్లా మా ఊరు వాళ్ళైతే ఇట్లా జాతరలైతే జరుపుకున్నాము. చూస్తున్నారు గదా! ఇట్లా చీకటి పడ్డాక గూడా ఇంకా జాతర జరుగుతూనే ఉంది. ఇట్లా గుట్ట పైన ఉండే దత్తాత్రేయ స్వామి టెంపుల్‌కి వెళ్ళడానికైతే ఇట్లా బోటింగ్ సౌకర్యం అయితే బావుంది. ఈసారి 3-4 స్టీమర్స్ అయితే వేసిర్రు. ఇక్కడ నుంచి మా ఆడ దూరంలో కనిపిస్తున్న గుట్ట దగ్గరికి వెళ్ళడానికైతే ఇట్లా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రావడానికి ఇట్లా అయితే బోట్‌లో అయితే చాలా బాగా నడిపిర్రు. జాతర అంటే ఒక చోట అందరూ చుట్టూ ఊర్ల వాళ్ళందరూ ఇట్లా ఒక చోట కలిసి యోగక్షేమాలు తెలుసుకోవడానికి జాతరలు జరుపుకునేవాళ్ళని నేను విన్నాను. ఆ మాట నిజమే. ఎందుకంటే చుట్టూ ఎన్ని ఊర్ల వాళ్ళున్నా జాతర అనేసరికి అయితే ఒక చోట కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకొని అందరూ సరదాగా గడపడానికైతే ఈ జాతరలైతే చాలా బావుంటాయి. నేను గూడా అనుకున్నా అసలు చుట్టూ ఊర్ల వాళ్ళు ఇంతమందొస్తారా అని. కానీ ఇంత లోపలికి ఉంది. అంటే మెయిన్ రోడ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో అయితే మా విలేజ్ ఉంటది. కరీంనగర్ టు వేములవాడ సైడ్ వెళ్ళే దారి నుంచి అయితే ఒక 2 కిలోమీటర్స్ దూరంలో మా విలేజ్ ఉంటది. ఆ లోపలికి గూడా ఈసారైతే చాలామంది జనాలొచ్చిర్రు. మా విలేజ్‌కొచ్చినంక గూడా ఒక 1 కిలోమీటరు లోపలికైతే వెళ్ళాలి. పొలాల నుంచి లోపలికెళ్ళడం గాబట్టి ఒక 1 కిలోమీటర్ దాకా ఉంటది. ఆ 1 కిలోమీటర్ లోపలికి గూడా చాలా మందైతే జనాలైతే ఈసారి వచ్చిర్రు. ఈవినింగ్ అయితే మాకు 7:30 వరకైతే జాతరలో తిరిగి ఇట్లా రిటర్న్ అయితే వచ్చినాము. మేము రిటర్న్ వచ్చే టైంకైతే ఇట్లా చీకటైతే పడింది. ఇట్లా ఇంటికొచ్చేసి అయితే మళ్ళీ ఏమేమి కొనుక్కున్నామని అయితే అవన్నీ మళ్ళీ ఒకసారి చూసుకుంటూ అయితే హ్యాపీగా ఫీల్ అయినాము. మీకు గూడా చూపిస్తా మేము జాతరలో ఏమేమి కొనుక్కున్నామో. మీరు గూడా విలేజ్‌లో ఏదైనా జాతర అయితే వెళ్ళండి. చాలా సరదాగా ఉంటది. ఇట్లా సరదా టైం